ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఎందుకు భయపడుతున్నావు? దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడొద్దు మీరు, కానీ దేహమును అందున ఆత్మను నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదిమ సంఘములో ఈ వాక్కును గ్రహించిన అపోస్తలులు వాళ్ళ సేవా పరిచర్యలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చంపేస్తామని శత్రువుల మీదకి వచ్చినా సరే వారు దేవుని కోసం నిలబడ్డారు తప్ప మనుషులకు భయపడలేదు. ఎందుకంటే వారు దేవుని వాక్కుపై విశ్వాసం ఉంచారు. వారికి తెలుసు, వారు దేవుని నామముకై హతసాక్షులైనా సరే దేవుడు వారిని తిరిగి లేపుతాడు అని. మనము కూడా అటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఈ మధ్యకాలంలో మన ప్రియులు ప్రవీణన్న గారు దేవుని నామముకై హతసాక్షి అయ్యారు. ఆనాడు మన క్రీస్తు వారి మరణంతో క్రైస్తవ్యం ఇంకా అంతరించిపోతుంది అని సాతాను వాడి అనుచరులు మాట్లాడుకున్నారు. అదేవిధంగా ప్రవీణన్న గారి లాంటి బలమైన క్రీస్తు సేవకులను చంపేస్తే చాలు, క్రైస్తవులు ఇంక భయపడిపోతారు అని ఈనాడు లోక సంబంధులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ లోక సంబంధులకు తెలియని నిజమేమిటంటే, ఆదిమ సంఘములో ఏ విధంగా అయితే మన క్రీస్తు వారి మరణం ద్వారా భయపడుతున్న ఆ 12 మంది అపోస్తలులు ప్రభావితం చెంది క్రైస్తవ మార్గాన్ని ముందుకు తీసుకెళ్తూ సర్వలోకానికి వ్యాప్తి చేశారు, అంతకు మించి ఈ కాలంలో ప్రవీణన్న గారి లాంటి గొప్ప సేవకుల మరణం ద్వారా ఇంకా మరెందరో వందలాది, వేలాది, లక్షలాది మంది అపోస్తలులను దేవుడు లేపబోతున్నాడు అని వారు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి క్రైస్తవ జనాంగమా, మనం భయపడకూడదు, బాధపడాలి. ఎందుకు నా బ్రతుకు ఆదిమ అపోస్తలుల వలె దేవుని కోసం నిలబడలేకపోతుంది? ఎందుకు నా జీవితం ప్రవీణన్న గారి లాంటి సేవకుల వలె దేవుని కోసం మాట్లాడలేకపోతుంది అని బాధపడాలి. మన జీవితాలను సరిచేసుకోవాలి. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఒక్కటి మాత్రం నిజం. మన ప్రవీణన్న గారిని ఎందుకు చంపేశారు అంటే, ఆయన స్టెఫను వలె మాటలాడుటయందు అగ్గపరిచిన జ్ఞానమును, ఆయనను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇది ముమ్మాటికి సత్యం. అటు ఆత్మ కలిగిన జీవితం దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపించి వారు ఆత్మీయముగా బలపడటానికి దేవుని పనిలో సహాయపడండి. ప్రైజ్ ది లార్డ్.